వైద్యు నారాయణం హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి వైద్య వృత్తిలో 35 ఏళ్లుగా సేవ చేస్తూ హోమియోపతిలో తనదైన ముద్ర వేసుకుని ఎంతో మంది రోగాలను నయం చేసి చిరునవ్వులు పూయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ దండెపు బసవానందం గారు. నయం కాని దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయం చేసిన వైద్యేశ్వరుడు. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన పాదాలకు అంకితమయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డాక్టర్ దండెపు బసవానందం అంటే తెలియని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తన తండ్రి పడ్డ బాధ ఏ తండ్రి పడకూడదు అన్న గొప్ప సంకల్పంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్థాపించి సామాన్యులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ అతి తక్కువ ధరకే వైద్యం చేస్తూ ప్రాణదాతగా పేరొందారు డాక్టర్ దండెపు బసవానందం గారు. బ్లోటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, ఇంకా చెప్పాలంటే చాలా. సో దీనికి మనకు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? ఈ నుంచి మొదలు పెడితే యానస్ వరకు అంత ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వచ్చే సమస్యనే గ్యాస్ట్రైటిస్ అంటే. తినంగానే నొప్పి తగ్గేదేమో గ్యాస్ట్రిక్ అల్సర్, తింటే నొప్పి వచ్చేదేమో డియోడిన్ అల్సర్. ఈ డియోడిన్ అల్సర్ అనేది కానీ ఏం టెస్ట్లు ఉంటాయి సార్ దీనికి? కింది నుంచి అల్సర్స్ ఉంటే కొలనోస్కోపీ, స్టమక్లో అల్సర్స్ ఉంటే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. క్యూర్ ద రూట్ కాజ్, నాట్ జస్ట్ ద సిమ్టమ్స్. అంటే ఒక రోగం వచ్చినా, జబ్బు వచ్చినా దాని రూట్ కాజ్ కనుక్కొని ట్రీట్ చేసేదే హోమియోపతి. నాట్ జస్ట్ పైన పైన కనిపించే సిమ్టమ్స్ ఆర్ వీటి గురించి కాకుండా. సో హోమియోపతిలో ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసి ఆయన మార్క్ క్రియేట్ చేసిన ఒక స్పెషల్ పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఆయనే డాక్టర్ దండెపు బసవానందం గారు, డైనమిక్ హోమియోపతి స్టార్. అలాగే ఆయన కృషికర్త అనే అవార్డు కూడా ఉందన్నమాట. సో పొలిటికల్గా చూసుకుంటే ఆయన సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేశారు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. అదే తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం అండ్ చాలా విషయాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, గట్ హెల్త్ ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతుందంటే ఈ రోజుల్లో, తినే ఫుడ్, మళ్ళీ దానికి తోడు పొల్యూషన్ కూడా. బ్లోటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, ఇంకా చెప్పాలంటే చాలా. ఒక్క వ్యక్తికి ఒక ప్రాబ్లం కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో దీనికి మనకు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? హోమియోపతిలో ఈ గ్యాస్ట్రైటిస్ అంటారు, డియోడిన్ అల్సర్ అంటారు, కొలైనైటిస్ అంటారు, కొలైటిస్. ఈ నుంచి మొదలు పెడితే యానస్ వరకు అంత ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వచ్చే సమస్యనే గ్యాస్ట్రైటిస్ అంటారు. ఇప్పుడు మొట్టమొదట స్టమక్, దీన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. ఏమైతుందంటే స్టమక్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది తినే ఫుడ్లో, కెమికల్ ఫుడ్ తినడం వల్ల. ఎందుకంటే ఇవాళ రేపు అన్నిట్లో కూడా కెమికల్, కలర్ కోసమో వీటి రుచి కోసమో అన్ని కెమికల్ కలుపుతున్నారు. దాని లోపల స్టమక్లో ఉండే మ్యూకస్ లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, స్టమక్లో ఇరిటేషన్ వచ్చేసి ఏది తిన్నా బేకోట్లు వస్తుంటాయి. సార్ తినంగానే బేకోట్లు వస్తాయి, నోట్లోకి నీళ్ళు వస్తుంటాయి, బుక్కలు నీళ్ళు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటారు. అదంతా కూడా స్టమక్ డిజార్డర్. తినేటప్పుడు కూడా ఈ నుంచి మొదలు పెడితే రాసుకుంటూ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఈసోఫేగైటిస్ అంటారు దాన్ని. ఈసోఫేగైటిస్, ఈసోఫేగస్ అంటే అన్నవాహిక, ఐటిస్ అంటే పొక్కడం. పొక్కడం అంటే తెలుగు పదం, అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ఫ్లమేషన్. ఈసోఫేగైటిస్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. అంటే ఈ నుంచి మొదలు పెడితే, గొట్టం కొడుకుని మొదలు పెడితే ఈ స్టమక్ అంతా కూడా పూస్తుంది. పూసి వామిటింగ్ వచ్చినట్టు, దగ్గు వచ్చిన, నీళ్ళు వస్తుంటాయి, తినబుద్ధి కాదు, ఆకలి లేదు, కడుపు ఉబ్బసం అవుతుంది, స్టోన్ లాగా అవుతుంది సార్ కడుపు. ఈ రిప్స్ కింద స్టమక్ ఉంటుంది. దాని తర్వాత అది మెల్లమెల్లగా చిన్న పేగుల్లోపటికి చింపుతుంది. డైజెషన్ అయిన తర్వాత 2 అవర్స్కు, చిన్న పేగులో తిన్నాక 2 అవర్స్కు కడుపు నొప్పి వస్తుంది సార్ అంటాడు. 2 అవర్స్ తర్వాత తిన్నప్పుడు ఓకే, కొంతమంది తిన్నాక 2 గంటలకు నాకు నొప్పి వస్తుంది సార్ అంటాడు. 2 గంటలకు ఏమవుతుంది, స్టమక్లో ఉన్న బైల్ జ్యూస్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లకు చిమ్ముతుంది, పంపిస్తుంది బయటకు. ఈ జ్యూస్ లాగా తయారయ్యి, మనం అన్ని రకాలుగా తిన్నాం కదా ఫుడ్, గట్టి వస్తువులు తిన్నాం, మెత్త వస్తువులు తిన్నాం, అంతా కలిసిపోయి డైజెస్టివ్ ఎంజైమ్స్తో కలిసి అది ఒక జ్యూస్ లాగా తయారవుతుంది. జ్యూస్ లాగా తయారైంది మన స్మాల్ ఇంటెస్టైన్లకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో అల్సర్ ఉంటుందని డియోడినల్ అల్సర్ అంటారు. డియోడినల్ అన్న వడంగానే బగ్గున మండుతుంది. మధ్యరాత్రి నేను తింటా సార్, తిన్నాక మధ్యరాత్రి లేపుతుంది నాకు నొప్పితో. మధ్యరాత్రి అంటే 9 గంటలకు తింటాడు, 10, 11
మంచి నిద్రలో ఉంటారు 12 గంటలకు. కరెక్ట్ 2 గంటలు. అండకు పోగానే అది నొప్పి లేస్తుంది. ఓకే. ఆ నొప్పికి మెలుగు అవుతుంది. మధ్యరాత్రి నొప్పి వస్తే లేచి కూర్చుంటా, బొర్లుతా, వంగుతా అంటాడు. దాన్ని డియోడినల్ అల్సర్. తినంగానే నొప్పి తగ్గేదేమో గ్యాస్ట్రిక్ అల్సర్, తింటే నొప్పి వచ్చేదేమో డియోడినల్ అల్సర్. చూడేది ఎంత. కాబట్టి ఈ డియోడినల్ అల్సర్ అనేది ఆ జ్యూస్ అంతా దానికి తగిలంగానే బగ్గున మండుతుంటుంది. దానికి అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్, పేగులన్నీ కూడా పూస్తాయి. ఎందుకు? ఎక్సెసివ్ అలోపతి మందులు, ఓవర్ డోసులు మింగుతున్నాం కదా. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, అన్ని రకాలు. తగ్గలేదన్న కొద్ది ఇంకొక యాంటీబయాటిక్ ఎక్కువ పెడతారు. అది ఆయన మూల్యం పోయింది. ఇక మింగటి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇంటికి వాళ్ళ పిల్లలకు మాత్రం పెట్టరు, ప్రజలకు రాస్తారు. వాటిలో మింగే వరకు ఏమవుతుంది? ఓవర్ డోస్ అవుతుంది. ఆ ఓవర్ డోస్ వల్ల లోపల స్టమక్లంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాని తర్వాత ఇంటెస్టైన్స్, కొలైటిస్ వస్తుంది. పెద్ద పేగులలో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి అది లూజ్ మోషన్స్ కావచ్చు, లేకుంటే డయేరియా. తినంగానే మోషన్ పోతుంది సార్, నేను తింటేనే ఉంటా మోషన్ వస్తుంది సార్. మా పిల్లవాడు నోట్లో బుక్క పెడతాడు, ఇమీడియట్గా బాత్రూమ్ పోతాడు సార్. అప్పుడు కొలైటిస్. అది పెద్ద పేగులు. పెద్ద పేగులు 3 భాగాలు: అసెండింగ్ కొలాన్, ట్రాన్స్ఫర్ కొలాన్, డిసెండింగ్ కొలాన్. అయితే డిసెండింగ్ కొలాన్లో ఇన్ఫ్లమేషన్, అది స్టూల్ బ్యాగ్ మొత్తం అక్కడ పోయి జమ అవుతుంది. దాంట్లో పడంగానే అది ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల, కొలైటిస్ వల్ల. ఇక్కడ స్టమక్లో ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ కొలాన్స్ అన్ని ఇన్ఫ్లమేషన్, అల్సర్స్ ఉన్నందుకు ఈ స్టమక్లో పడంగానే ఆ స్టమక్ వెయిట్ అంతా ఆ కొలాన్ మీద పడుతుంది. ఓకే. దానికి ఆరోగ్యం లేదు, అనారోగ్యం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దాంట్లో ఇంపల్స్ వస్తాయి, మోషన్ దొబ్బేసాయి బయటకు. ఓకే. ఓకే. ఇమ్మీడియట్గా తినగానే పోతుంటే తిన్నది ఇప్పుడు తిన్నదే పోదు. ఇంతకుముందు తిన్నది లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది, స్టూల్ బ్యాగ్లో. ఈ స్టమక్ ఎన్లార్జ్ కాగానే దాని వెయిట్ అంతా కింద కూర్చుంటుంది ఇట్లా పెద్ద పేగుల మీద. అప్పుడు దాని లోపల బవల్ మూమెంట్స్ వచ్చి దొబ్బేస్తుంది. కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఇక్కడ కొలాన్కు. డిసెండింగ్ కొలాన్లో అల్సర్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. దానికి వేరే ఇతర వైద్యంలో యాంటీబయాటిక్స్ ఇంక ఇచ్చేస్తారు కదా, అది పోతే ఎన్ని రోజుల నుంచి వాడుతుంది, తక్కువ అయితే లేదు సార్ అంటారు. కానీ ఏం టెస్ట్లు ఉంటాయి సార్ దీనికి? ఇంటూ కొలనోస్కోపీ వేయాలి. కింది నుంచి అల్సర్స్ ఉంటే కొలనోస్కోపీ, స్టమక్లో అల్సర్స్ ఉంటే ఎండోస్కోపీ. అది చెప్తేనే తెలుస్తున్నాక ఇంకా ఎండోస్కోపీలో అవసరం లేదు. మాకు మనిషి కనిపించగానే వాళ్ళు చెప్పే ఒక సిమ్టమ్తోనే మా కళ్ళే వాళ్ళను స్కాన్ చేస్తుంది. ఓకే. అట్లా అంటే వాళ్ళ మీద ఏకాగ్రత, ఏ పని మీద అయినా కానీ ఏకాగ్రత పెట్టినప్పుడు మొత్తం క్లియర్గా ఒక్కటి తెలిసిపోతుంది, మొత్తం తెలిసిపోతుంది. ఒక సిమ్టమ్ చెప్పినామంటే కథం నీకు మా కళ్ళతోనే నీకు స్కాన్ అయిపోతుంది, ఏముందని చెప్పేస్తుంది మైండ్. ఓకే. అట్లా కావాలి డాక్టర్స్ అంటే. మిషన్ల మీద ఆధారపడితే ఏమవుతుంది? ఎండోస్కోప్ తీసుకురాపో, ఇంకా నువ్వే మైండ్ ఆలోచిస్తావు. కొలనోస్కోప్ తీసుకురాపో, మోషన్స్ వచ్చింది, కథం. అది కాదు, మనము ఆల్రెడీ డెడ్ బాడీస్ డిసెక్షన్ చేసి అన్ని అవయవాలు చూసి వచ్చినాం. ఒక్క సిమ్టమ్ చెప్తే చాలు మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు ప్రతి డాక్టర్ కూడా. మైండ్కి పని చెప్తలేరు, మిషన్లకు చెప్తున్నారు, ల్యాబ్కి చెప్తున్నారు, కథం. ముఖం చూడగానే అనేమియా ఉందని తెలిసిపోతుంది, బ్లడ్ టెస్ట్ చేసుకురాపో. ఆ లిప్స్ చూస్తే తెలిసిపోతుంది, ముఖం చూస్తే తెలిసిపోతుంది అనేమియా ఉంది అని, రక్తహీనత ఉన్నది అని. నేను టెస్ట్ చేయకముందే చెప్తాను, నీకు హిమోగ్లోబిన్ 8, 9, 7, 8 ఉంటుంది అంటే టెస్ట్ చేసిన గదే చెప్తారు. అవును సార్ నువ్వు చెప్పినా కరెక్టే, చేసుకొని వచ్చిన మీకు. అది మనకు ప్రాక్టీస్ వల్ల అట్లా అనుభవం అవుతుంది. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు అన్నం వండేటప్పుడు ఏం చేస్తుంది? గడికి చెంచుతో కలుపుతూ ఉంటుంది, పిసికి చూస్తుంటుంది, మాడిపోతుంది ఏమని భయపడుతుంటుంది, మాడిపోతుంది అని ఉడికిందా లేదా అని. అత్త బయట కూర్చున్న అత్త ఆ ఉడికే వాసన చూసి కోడలు చెప్పేస్తుంది అన్నం ఉడికింది దించేసే అంటది. మరి ఈమెనేమో కొత్త కోడలే, అనుభవం లేదు, ఆమె 30 ఏళ్ళ సంసారం చేసింది, వాసన చూసే గుర్తుపడుతుందంటే అర్థం చేసుకో. అంటే డాక్టర్ అనేటోడు అనుభవంతో వాళ్ళు ఒక సిమ్టమ్ చెప్తే బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమయ్యేటట్టు ఉండాలి డాక్టర్. అప్పుడు దాన్ని డయాగ్నోజ్ చేసి కరెక్ట్ మంది ఇస్తే ఇమీడియట్గా పనిచేస్తుంది. కానీ అందరూ మందుల మీద ఆధారపడినట్టుగా మెషిన్స్ మీద కూడా ఆధారపడద్దు. అది నువ్వు కడుపులో మంటపడుతుంది, పుల్లగా బేకోట్లు వస్తున్నాయి, వామిటింగ్ అవుతుంది సార్ అంటే తెలిసిపోతుంది కదా డాక్టర్కు ఇది స్టమక్ ఇన్ఫ్లమేషన్ అని. ఇవాళ రేపు కొంతమంది పేషెంట్లకు కూడా డాక్టర్ చెప్తే వాళ్ళకి నమ్మకం ఉండదు.
పైసా ఖర్చు పెట్టించి ఇండోస్కోపీ కొలనోస్కోపీ అన్ని స్కోపులు వేసి టెస్ట్ చేసి ఒక 40,000 బిల్లు చేస్తే మా డాక్టర్ మంచోడు అన్ని టెస్టులు చేసి నాకు చూసి చెప్పిండంటారు. ఓకే. వాళ్ళ కోసమే కొంతమంది రాస్తుర్రు. నిజంగా చెప్పాలంటే ఏదో అవసరం లేదు. డాక్టర్ అంటేనే మొత్తం బాడీ, నీ కళ్ళ ముంగట కూర్చున్నామంటే మొత్తం బాడీ కనిపిస్తుంది, లోపల ఆర్గాన్స్ అన్నీ కనిపిస్తాయి స్కాన్ మైండ్లో. ఓకే. అంతటి శక్తి ఉంటుంది డాక్టర్స్ అంటే. రైట్ సార్. కాబట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. నేను ఇంతవరకు 35 ఏళ్ళ నుంచి ఎవరికి కూడా ఓ ఎంఆర్ఐ రాయాలి, ఓ ల్యాబ్ టెస్ట్ రాయాలి, అన్నీ చేసుకొని మా దగ్గరికి వస్తారు. ఓకే. అవి చూసి మేము డైరెక్ట్ మందులు ఇచ్చేస్తాం. అవి చూడకుండానే చెప్పేస్తా, నీ రిపోర్ట్ ఇది ఉంటుందంటే అవును సార్ అదే ఉన్నదని. కాబట్టి ప్రజలకు పొట్టలో ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ ఉన్నా, కడుపు ఉబ్బసం ఉన్నా, జీర్ణశక్తి లేదు, వామిటింగ్స్ వచ్చినట్టు అయితే ఆకలి అయితే లేదు అంటారు, మోషన్స్ తినంగానే మోషన్స్, లూజ్ మోషన్స్, రోజుకి 20 సార్లు పోతున్నా సార్ బాత్రూమ్, అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా హోమియోపతి సింగిల్ డోస్తో అద్భుతంగా తగ్గిపోయిన కేసులు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.